కౌశికి ఇంటికి తాయారు వస్తుంది. ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది వైజయంతి. "రండి, రండి కూర్చోండి" అని మర్యాద చేస్తూ ఉంటుంది. "అమ్మి, జగదాత్రి మినిస్టర్ గారు వచ్చారు, జ్యూస్ తీసుకురా" అని చెప్తూ ఉంటుంది. ఇక ధాత్రి జ్యూస్ తీసుకొని, "తీసుకోండి" అంటూ తాయారు చేతికి ఇస్తూ ఉంటుంది. అప్పుడు తాయారు జ్యూస్ ఇస్తున్న ధాత్రిని చూస్తుంది. "నువ్వు ఇన్స్‌పెక్టర్ కావ్య కూతురివి కదా" అని అడుగుతూ ఉంటుంది. "అవునండి" అని ధాత్రి అంటుంది. అప్పుడే ఇక తాయారు కొడుకైన విక్కీ కూడా పక్కనే ఉంటాడు. "నువ్వే కదా మా నాన్న మీద కేసు పెట్టింది, నువ్వే కదా మా నాన్నని చంపింది, నిన్ను ఏం చేస్తానో చూడు" అని విక్కీ ఇక పిచ్చి పట్టిన వాడిలా నటిస్తూ ఉంటాడు. పక్కన ఉన్న పిల్లోని తీసి ధాత్రిపై విసిరేస్తాడు. అయితే ధాత్రి ఆ పిల్లోని క్యాచ్ పట్టుకుంటుంది. "నువ్వు దెయ్యానివి, మా నాన్నని చంపిన రాక్షసివి నువ్వు" అని విక్కీ ధాత్రిని తిడుతూ ఉంటాడు. కౌశికి అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. వైజయంతి వాళ్ళైతే ఇక అదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే కేదార్, "పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదు మినిస్టర్ గారు" అని కేదార్ అంటాడు. "పిచ్చి హాస్పిటల్‌కి తీసుకువెళ్తే బాగుంటుందనుకుంటాను, చేర్పించండి" అని కేదార్ చెప్పడంతో విక్కీ అయితే ఇక ఒక్కసారిగా చాలా రెచ్చిపోతూ, "ఏంటి నాకు పిచ్చి అంటావా నిన్ను" అంటూ విక్కీ కేదార్ షర్ట్ పట్టుకొని కొట్టడానికి ముందుకొస్తూ ఉంటాడు. కేదార్ మీద విక్కీ చెయ్యి కూడా పడనివ్వకుండా ధాత్రి విక్కీని ఇక బలంగా ఒక్క తోపు తోస్తుంది. దాంతో విక్కీ కాస్త సోఫాలో పోయి కుప్పకూలిపోతాడు. ధాత్రి అంత బలంగా విక్కీని ఒక్క తోపు తోయటంతో ఇక అక్కడున్న వైజయంతి, నిషి, కౌశికి, తాయారు అందరూ కూడా చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. విక్కీకి అయితే జేడీనే గుర్తుకు వస్తూ ఉంటుంది.